హామీలకు 1,00,000 కోట్లు కావాలన్నట. ఖజానాపై అదనంగా పడబోతున్న భారం, నిధుల సమీకరణపై అధికారుల ఆందోళన. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ హామీలన్నీ అమలు కావాలంటే ప్రభుత్వం పైన మరో 1,00,000 కోట్ల అదనపు భారం పడడం ఖాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటి అమలు విజయ్ బృందానికి అంత సులభం కాదు. మహిళలకు నెలవారీ సహాయం 1000 నుంచి 2,500కు పెంచాలి అన్న హామీతో వార్షిక ఖర్చు అంటే ప్రతి ఏడాదికి అయ్యే ఖర్చు 14,411 కోట్ల నుంచి 36,029 కోట్లకు పెరుగుతుందట. అంటే ఓన్లీ మహిళల ఖాతాల్లో 2,500 అన్న హామీని అమలు చేయాలంటే 36,000 కోట్లు కావాలి పర్ ఇయర్. అంటే 5 ఏళ్ల పీరియడ్లో ఆయన చూసుకుంటే దాదాపు 5×15 అంటే దాదాపు 1,50,000 2 లక్షల కోట్లు దానికే కావాలి. అంటే ప్రభుత్వం పైన అదనంగా 21,618 కోట్ల భారం పడుతుంది పర్ ఇయర్కి. ప్రస్తుతం ప్రభుత్వం 100 యూనిట్లు ఉచితంగా ఇస్తోంది కరెంటు. ఇప్పుడు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాల్సి ఉన్నది. ఈ ఖర్చు ఏడాదికి 7,752 కోట్ల నుంచి 12,000 కోట్లు దాటుతుంది. ఈ హామీతో పడే అదనపు భారం 4,248 కోట్ల పైమాటే. ఇక వృద్ధులకు పెన్షన్ కింద ప్రస్తుతం 1,200 ఇస్తున్నారు. దాన్ని 3,000కు పెంచాలి అన్నది ఆయన ఇచ్చిన హామీ. దాని ఖర్చు 4,366 కోట్ల నుంచి 6,549 కోట్లకు పెరుగుతుందట. వితంతు పెన్షన్లు, విడో పెన్షన్స్ 1,829 కోట్లట. దివ్యాంగుల పెన్షన్లు 504 కోట్ల చొప్పున భారం పెరుగుతుందట. ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచిత హామీతో 7,074 కోట్లు. రైతులకు ఏడాదికి 15,000 పంపిణీతో 1,941 కోట్లు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాతో అదనంగా 382 కోట్లు. ఇక నిరుపేద అమ్మాయిల వివాహానికి 8 గ్రాముల బంగారం అట. అంటే దాదాపు 1,20,000 హామీతో 600 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. +2 చదివిన అంటే ఇంటర్మీడియట్ చదివిన వారికి ప్రతి నెల 2,500, నిరుద్యోగ యువతకు 4,000, నిరుద్యోగ భృతి, ఇంటర్న్షిప్ చేసే వారికి నెలకు 5,000 నుంచి 8,000 వరకు స్టైఫండ్. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ప్రతి నెల 27,000 చొప్పున 27,000, చేపల వేటకు వెళ్లే పడవలకు రాయితీతో కూడిన డీజిల్, వితంతువులు అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 18,000, పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 10,000 జీతంతో వాటి వల్ల కూడా అదనపు భారం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ ఓపీఎస్ ఉంది కదా, దాన్ని అమలును పరిశీలిస్తామని పేర్కొన్నదట. 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నదట. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులతో సహా అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించిందట. ఈ సంక్షేమ పథకాలు హామీలు అమలు కావాలంటే ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు లోటు బడ్జెట్ దాఖలవుతుండగా ఇప్పుడు కొత్తగా కుమ్మరించిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 1,22,000 కోట్ల ఆర్థిక లోటు ఉన్నదట. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విజయ్ ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక అది ఫస్ట్ ఇయర్లోనో 2 ఇయర్స్లోనో ఆ హామీలన్నీ అమలు చేయడం అన్నది అంత ఈజీ కాదు. మొత్తం మన దగ్గర చూసినట్టే ఉంది కదా లెక్క అంతా. తులం బంగారం, అది ఇది ఇవన్నీ. ఇక హామీలు ఇవ్వండి మరి గెలిచినట్లేదుగా, అదొకటి ఉన్నది కదా. ఇప్పుడు ఆయన 2,000 అంటే 2,016 అనాలి, ఆయన 3 అంటే 3,016 అనాలి, ఆయన 5 అంటే 6,000 అనాలి. అనకపోతే జనాలు ఓట్లేసేటట్లేదు. ఎక్కడన్నా ఆ రాష్ట్రంలో కూడా ఏమన్నా హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఒక లైన్ ఉన్నదా? ఏమైనా హామీలు ఉన్నాయా? అసలు ప్రజల ఉచిత వైద్యము, ఉచిత విద్య అనే దాన్ని అసలు తమ ఎజెండా కింద, ఎలక్షన్ ఎజెండా కింద తీసుకుంటున్నారా? మన తెలంగాణలో కూడా అట్లే పాడైంది కదా. రైతు భరోసా రాలే, పెన్షన్ రాలే, కళ్యాణ లక్ష్మి ఎటుబాయ్, తులం బంగారం ఎటు, ఇదే అడుగుతున్నాం తప్ప మా ఇంట్లో 2 పిల్లలు, మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి చదివేది అని ఎవరైనా అడుగుతున్నామా? మొన్ననే మా ఇంట్లో జ్వరం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తే 1,00,000 రూపాయలు అయింది. మరి 1,00,000 రూపాయలు మేమెందుకు కట్టాలి? ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఏం చేస్తున్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం కదా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి. 10,000 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం కింద మీద పడుతున్నది. రైతు భరోసా గురించి అడుగుతున్నాం, కళ్యాణ లక్ష్మి గురించి అడుగుతున్నాం, తులం బంగారం గురించి అడుగుతున్నాం. మరి మా పిల్లలకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఏది అని ఒక్కరమైన మనం అడుగుతున్నామా? పార్టీలు కూడా అడుగుతలేవు. ఎందుకంటే కాలేజీ వాళ్ళే కాబట్టి పార్టీలు అడగవు. పక్కన పెట్టండి. ప్రజలుగా మన బాధ్యత ఎంత? అసలు ఆ ఎజెండానే లేదు. అసలు ఎలక్షన్ ఎజెండాలో ఈ అంశాలు లేకుండా మార్పు అనేది సాధ్యం కాదు మన జీవితాల్లో. గుర్తుపెట్టుకోండి. అసలు మనకు సంబంధం లేని విషయంగా చూస్తున్నారు దాన్ని. ఒక తల్లిదండ్రి, 2 పిల్లలున్న తల్లిదండ్రి పర్ ఇయర్ స్కూల్స్ పేరుతో ఎంత చిన్న బడ్జెట్ స్కూల్లో చదివించినా 1,00,000 రూపాయలు కావాలి. మినిమం 1,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇవి ఎల్కేజీ నర్సరీ పిల్లలకి 1,20,000 1,30,000 వసూలు చేస్తున్నారు కదా. సరే చిన్న స్కూల్ చూసుకున్నా మీకు ఇద్దరు పిల్లలకి 1,50,000 కావాల్సిందే కదా. మరి అదేదో మీ ఊర్లో ఉన్న స్కూల్లో, మీ మండలంలో టౌన్లో ఉన్న ప్రభుత్వ స్కూల్లో అంత అద్భుతమైన అంత మంచి నాణ్యమైన విద్యను అందిస్తే, అది మీకు ఉచితంగా ప్రభుత్వమే అందిస్తే ఆ డబ్బులు మీకు మిగిలినట్టే కదా. మరి నువ్వెందుకు మిగతా స్కీమ్ల మీద వెంపర్లాడుతున్నావు? అది ఎప్పుడైతే ఎలక్షన్ ఎజెండా కింద మారుతుందో పార్టీలు కూడా దాన్ని లైన్లోకి తీసుకుంటాయి. మనం ఎజెండా కింద క్రియేట్ చేయనప్పుడు, దాన్ని తయారు చేయనప్పుడు పార్టీలు ఎందుకు మాట్లాడితే, ప్రజలే మాట్లాడతలేరు, మేము ఎందుకు మాట్లాడాలంటే, ప్రజలు ఎంతసేపు తులం బంగారము, కళ్యాణ లక్ష్మి, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. సో చేంజ్ కావాలి. ఆ చేంజ్ కోసం మనమంతా ప్రయత్నం చేయాలి. విజయ్ డ్రైవర్ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే అయిందట. ఇగో విజయ్తో డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన టీవీకి అధినేత విజయ్ అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలు కూడా సంచలనంగా మారినాయి. చాలా కాలంగా తన వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. చెన్నై నడిబొడ్డున విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ 27,086 ఓట్ల మెజారిటీతో డిఎంకే నేత ఏఎంవి ప్రభాకర్ రాజాపై విజయం సాధించారు. విజయ్ తన పేరు ప్రకటించినప్పుడే తీవ్ర భావోద్వేగానికి గురైన శబరినాథన్ ఆయన కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన్ను హత్తుకున్న విజయ్, నా ఫోటో పెట్టుకుని ప్రచారం చెయ్యి, ఎమ్మెల్యేగా కనిపించు అని వెన్ను తట్టి పంపించినట్టుగా సమాచారం. ఆయన చెప్పినట్టే ఎమ్మెల్యేగా గెలిచిన శబరినాథన్ మంగళవారం టీవీకే శాసనసభాపక్ష సమావేశానికి హాజరైనట. ఒక్క ఓటుతో గెలిచినట్టు ఎవరైనా చెన్నైలో, తమిళనాడులో శ్రీనివాస సేతుపతి అట. ఒకే ఒక్క ఓటు ఆ నియోజకవర్గంలో ఫలితాన్ని కింద మీద వేసిందట. మంత్రిగా పనిచేసిన నేతను ఇంటికి పంపించిందట. తమిళనాడులో సహకార శాఖ మంత్రిగా పనిచేసిన డిఎంకే సీనియర్ నేత కేఆర్ పెరియకరుప్పన్ అట. ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి పైన ఒకే ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలైందట. చివరి రౌండ్ లెక్కింపునకు ముందు ఆయన 30 ఓట్ల ఆధిక్యంలో ఉండట. గెలుస్తాను అనే ధీమాగా ఉన్న ఆయన చివరి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి దిగ్భ్రాంతికి గురైందట. పెరియకరుప్పన్కు 83,374 ఓట్లు వస్తే శ్రీనివాస సేతుపతికి 83,375 ఓట్లు వచ్చినాయట. టీవీకే అభ్యర్థిని విజేతగా ఎన్నికల అధికారి ప్రకటించిండు. ఈ ఫలితంపై డిఎంకే నేత ఉదయనిధి మాట్లాడుతూ తిరుపత్తూరు ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారట. ఏం ఆశ్రయించినా రిజల్ట్ అయిపోయి అనౌన్స్ చేస్తే కథం అయిపోయి. ఆడ ఆల్రెడీ ఈ ఓట్ల లెక్కింపు దీని విషయంలో ఇప్పుడు ఈవీఎంలే కదా, బ్యాలెట్ అంటేనేమో సరే ఏదైనా అవుతుందేమో అనుకోవచ్చు. ఈవీఎంలో ఆడ బటన్ కొడితే మొత్తం లెక్కే వచ్చే. ఒకటే ఒక ఓటు పాపం 20,000తో 10,000తో ఓడిపోయినా బాధ ఉండదేమో, కానీ ఆ ఒక్క ఓటుతో ఓడిపోతే ఇక ఈ 5 ఏళ్ల పాటు జీవితకాలం అదో పెద్ద బాధ. సో ఇది ఈ తమిళనాడుకి సంబంధించి ఓవరాల్గా